హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకైతే ఈ బడ్జెట్లో ఈపీఎఫ్ఓ ద్వారా 3 కొత్త పథకాలను అయితే అమలు చేస్తామని బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరింత తెలుసుకోవాలంటే వీడియోకి సబ్స్క్రైబ్ అవుతుంది ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఈపీఎఫ్ఓ ద్వారా 3 కొత్త పథకాలను అయితే అమలు చేస్తామని అయితే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి అయితే చెప్పడం జరిగింది. సో దీనికోసం 1.7 లక్షల కోట్లను అయితే కేంద్రం అయితే కేటాయించనుంది. ప్రధానమంత్రి ప్యాకేజ్ అనే పేరుతో ఈ 3 పథకాలను అయితే అమలు చేయనున్నారు. ఫ్రెండ్స్, సో నీకు చూపిస్తాను మీకు స్క్రీన్ పైన. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ 3 స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్యాకేజ్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ స్కీమ్ వచ్చేసరికి ద యూనియన్ ఫైన్ మినిస్టర్ సేడ్ దట్ ద స్కీమ్ విల్ ప్రొవైడ్ 1 month wage టు ఆల్ పర్సన్స్ న్యూలీ ఎంటరింగ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ ఆల్ ఫార్మర్ సెక్టర్స్. ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 month salary 3 installments to first time employees as registered in the EPFO will be up to 15,000. The eligibility limit will be a salary 1 lakh per month. The scheme is expected to benefit to 10 lakhs youth, she said. అంటే సో పరిశ్రమలు సంస్థలో చేరే కొత్త ఉద్యోగాల్లో చేరే వారికి అయితే ఒక నెల వేతనాన్ని అయితే గరిష్టంగా అంటే 15,000 3 వాయిదాల్లో అయితే చెల్లిస్తారు. ఫ్రెండ్స్, వీటిని ప్రత్యక్షంగా ఈపీఎఫ్ఓ అకౌంట్లోనైతే జమ చేయడం జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనివల్ల 2.10 కోట్ల మంది యువతకైతే లబ్ధి చేకూరుతుందైతే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి అయితే ఒక 1 month సాలరీ అయితే 15,000 మూడు వాయిదాల్లో అయితే వారి అకౌంట్లో అయితే జమ చేస్తానైతే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, సో సెకండ్ వచ్చేసరికి జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ద యూనియన్ ఫైన్ మినిస్టర్ స్టేట్ దట్ ద స్కీమ్ విల్ ఇన్సెంటివ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లింక్డ్ టు ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఫస్ట్ టైమ్ ఎంప్లాయీస్ అండ్ ఇన్సెంటివ్ విల్ బి ప్రొవైడెడ్ ఎట్ స్పెసిఫిక్ స్కేల్ డైరెక్ట్లీ బోత్ టు ద ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ with respect to the EPFO contribution in the 4 years of employment. సో అంటే దీని ద్వారా కూడా 30 లక్షల మందికి అయితే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయీస్కి అయితే ప్రయోజనం జరగబోతుంది. అంటే తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనకైతే ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అయితే అందించనుంది. ఫ్రెండ్స్, ఉద్యోగంలో చేరిన రోజు నుంచి అంటే 4 సంవత్సరాల్లో ఎంప్లాయీకి సంస్థకు అంటే కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి ప్రోత్సాహకాలు అందిస్తామని అయితే బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, దీనివల్ల కొత్తగా ఉద్యోగాలు చేరే 30 లక్షల మంది యువకులకైతే వారు పనిచేసే కంపెనీకి కూడా ప్రయోజనం చేకూరుతుందని ప్రైమ్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఇంకా అదనంగా ఎంప్లాయీస్ యువకులకు ఎంప్లాయ్మెంట్ దొరకడానికి అయితే అవకాశం ఉంటుందని అయితే ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సో ఇంకోటి థర్డ్ వచ్చేసరికి సపోర్ట్ టు ఎంప్లాయర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఎంప్లాయీస్ ఫోకస్డ్ స్కీమ్ విల్ కవర్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆల్ సెక్టర్స్ సెట్ దట్ యూనియన్ ఫైన్ మినిస్టర్ 1 lakh per month will be counted. The government will reimburse to employees reimbursements 3,000 per month for 2 years towards. అంటే ఎక్కువగా ఉద్యోగాలు ఏ కంపెనీ అయితే ఇస్తుందో ఆ కంపెనీలకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అయితే కల్పించున్నారు. అంటే అదనంగా తీసుకునే ఒక్కో ఉద్యోగికి ఈపీఎఫ్ఓలో ఎంప్లాయర్స్కి జమ చేసే మొత్తం నెలకి గరిష్టంగా 3,000 చొప్పున అయితే 2 సంవత్సరాల పాటు అయితే తిరిగి చెల్లించనున్నారు. ఫ్రెండ్స్, దీనిని రీయింబర్స్మెంట్ అని కూడా మనం అనొచ్చు. మనం దీనివల్ల కూడా 50 లక్షల వరకు అదనంగా ఉద్యోగాలు సృష్టించవచ్చని అయితే ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ 3 పథకాలు కూడా 1,00,000 జీతంలోపు ఉన్నవారికి అయితే అందరికీ వర్తిస్తాయి. ఫ్రెండ్స్, వీటి కోసం సపరేట్గా బడ్జెట్ అయితే కేటాయిస్తారు.
ఫస్ట్ పథకానికి అయితే 23 కోట్లు, రెండవ పథకానికి 52,000 కోట్లు, మూడవ పథకానికి కూడా 32,000 కోట్లు, మొత్తం కలిపి 1.07 లక్షల కోట్లు అయితే కేటాయించినారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ టైమర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 month సాలరీ ఇన్ 3 installments అప్ 50,000 టు ఎంప్లాయీస్ రిజిస్టర్ ఇన్ ఈపీఎఫ్ఓ. ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో చేరుతారో వారికైతే 3 ఇన్స్టాల్మెంట్లో 15,000 లోపు అయితే అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సెకండ్ జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ సపోర్ట్ టు ఎంప్లాయీస్. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా నైపుణ్య శిక్షణలు అంశాల మార్గనిర్దేశం చేసేలా ఈ ఈశ్రమ్ పోర్టల్ను కూడా ఇతర పోర్టల్తో అనుసంధానించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మే నెలలో ఈపీఎఫ్ఓలో రికార్డు స్థాయిలో అయితే 19.50 లక్షల మంది ఉద్యోగులు అయితే చేరారు ఫ్రెండ్స్. సో ఇంకా అదనంగా ఎంప్లాయీస్ అనేది చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 3 schemes అనౌన్స్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అప్లికేబుల్ టు ఆల్ ద సెక్టర్స్, 1 month వేజ్ టు సబ్సిడీ మ్యాక్సిమం 15,000. 1 lakh లోపు ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరే వారికి అయితే 15,000 లోపు అయితే వారి అకౌంట్లో 3 వాయిదాల్లో అయితే చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేది జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో 4 years లోపు అయితే ఎంప్లాయీస్కి ఈ సంస్థకు ప్రోత్సాహకాలు అందిస్తామని అయితే బడ్జెట్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, 4 years వరకు. సో థర్డ్ది సపోర్ట్ టు ఎంప్లాయీస్, ఇన్సెంటివ్ ఫర్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ విత్ సాలరీ లెస్ దెన్ 1 lakh per month. అంటే 1 lakh కంటే బిలో ఉన్న వారికి కూడా ఇది ఏదైతే ఉందో ఎంప్లాయీస్కి జమ చేసే మొత్తం నెలకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే మన ఎంప్లాయర్స్కి జమ చేసే మొత్తంలో కంపెనీ వాళ్ళకైతే 3,000 చొప్పున 2 years పాటు అయితే తిరిగి చెల్లించున్నారు ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా కంపెనీకి కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. సో దీనివల్ల కూడా అదనంగా కొత్తగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నిజంగా ఇది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి.